నమస్తే శివ బ్రో. నమస్తే బ్రో, కూర్చో. ఏమే మా ఫ్రెండ్ గా ఉన్న వాళ్ళ చెల్లింటికి వచ్చిళ్ళు తాగా నీళ్ళు తీసుకొని రా. ఏంద్రా అనిమేష్, మీ వైఫ్ మీద గట్లాడుతాను. అరవకపోతే ఏందిరా, ఎప్పుడైనా మన పిల్లల కలిసి ఇయ్యద్దురా రే. ఇట్లుంటేనే వాళ్ళు మన గ్రిప్పులు ఉంటారు. ఈ చెంబ నీళ్ళు తీసుకురావడానికి ఇంతసేపు అనే ఈ గ్యాప్ లో నేను వాటర్ ప్లాంట్కి పోయి క్యాన్ నీళ్ళు తీసుకొస్తాను. ఏంటని వేష్ అట్లా అరుస్తున్నావు అక్క మీదకి? నిమ్మలంగా చెప్పొచ్చు కదా. దానికి నిమ్మలంగా చెప్తే నెత్తికి ఎక్కుతుంది రా, నీకు తెలియదు దాని గురించి. ఎంతసేపు బొమ్మ నిలబడతా చెంబట్టుకొని నిలబడతావు మావానికి వాటర్ ఇయ్యి. అసలు ఎట్లా భరిస్తాను అక్క ఈ అన్వేష్? నేనైతే ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని. ఇక తప్పదు చెల్లె, రేపు నీకు కూడా పెళ్ళి అయితే అప్పుడు నీకు అర్థమవుతుంది. అరే ఏ మాట కామాటరా, నీ పిల్లని ఎంత కంట్రోల్ పెట్టినవరా, నాకు కూడా చెప్పరాదురా. అదే శివ, పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం అనేది అది ఒక సబ్జెక్ట్ లాంటిదిరా. అది ఒక్క ముక్కలో చెప్పడానికి రాదు, కానీ ఏదో ఒక రోజు నీకు మొత్తం నేర్పిస్తారా. అరే అన్వేష్, ఈ కంచె నువ్వే నాకు గురువురా, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారా నేను. నువ్వు బాధపడక శివ, ఈ గురువుని మించిన శిష్యుడిని నేను తయారు చేస్తా. ఇట్లా చిటికెత్తే నీ పెళ్ళ మురికి రావాలి, అట్లా తయారు చేస్తా నేను. చూడు సరే పెళ్ళమ్మా, రేపు నీకు ఉంటదే దబ్బిడి దిబ్బిడే ఇక. సరేరా, నువ్వు టైం టేబుల్ ప్రిపేర్ చేసి నాకు చెప్పు, నేను ఆన్లైన్ క్లాస్లో అటెండ్ అవుతాను. ఇట్లా చిటికెత్తే నీ పెళ్ళ మురికి రావాలి, అట్లా తయారు చేస్తా. బాయ్ బాయ్ టాటా.